నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఎంపీ బీదా మస్తాన్ రావుపై రగిలిపోతున్నారు. తమిళ బోట్ల వ్యవహారంలో బీదా వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. లోకల్ జాలర్ల పట్టుకుట్టిన తమిళ మత్స్యకారులకు చెందిన బోట్లను విడిచిపెట్టడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. పాకాల గ్రామంలో జరిగిన మత్స్యకారుల సదస్సులో బీదా వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. జువ్వలిదిన్న ఫిషింగ్ హార్బర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఉన్న 4 తమిళనాడు బోట్లను అక్కడి జాలర్లు రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా తీసుకెళ్లిపోయారు. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాతే వాటిని వదలాలని పెద్ద కాపులు తీర్మానం చేసినా అవేమీ పట్టించుకోకుండా బోట్లను వదిలేశారు. మంత్రి లోకేష్ సూచనలతోనే బీదా మస్తాన్ రావు స్వయంగా రంగంలోకి దిగి పోలీసులకు చెప్పి బోట్లను విడిచిపెట్టారని మత్స్యకారులు మండిపడుతున్నారు. ఈ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుని పెద్ద రణరంగంగా మారింది. బోట్ల విడుదల వెనుక మస్తాన్ రావు హస్తం ఉందని ఓ వర్గం బలంగా చెప్తోంది. మస్తాన్ రావు పేరు బయటికి రానివ్వకుండా డబ్బులు కూడా ముట్టచెప్పే ప్రయత్నాలు జరిగాయని జాలర్లు ఆగ్రహానికి గురవుతున్నారు. తమిళ బోట్ల వెనుక అసలు కుట్రదారు బీదా మస్తాన్ రావు అన్నది సుస్పష్టం. ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ వర్గం డైవర్షన్ ప్లాన్ అమలు చేసింది. పాకాల గ్రామంలో జరిగిన మీటింగ్లో జరిమానా వేస్తే అక్కడికక్కడే చెల్లించే విధంగా 3 కోట్ల రూపాయలతో బీదా వర్గం నోట్ల సంచులతో సమావేశానికి వచ్చిందట. అయితే ఎవరు ఊహించని విధంగా 5 కోట్ల జరిమానా విధించగా అంత కట్టలేమంటూ డ్రామాలాడి కేవలం 1.5 కోటి మాత్రమే చెల్లిస్తామని సెలవిచ్చారంట. దానికి ఒప్పుకొని కాపు పెద్దలు ఏ నిర్ణయం వెల్లడించకుండానే సమావేశాన్ని ముగించి మరో వారంలో మళ్లీ సమావేశం అవుదామని తేల్చేశారు. మత్స్యకారులలో ఐక్యతను దెబ్బ కొట్టేందుకు బీదా సోదరులు ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏదో ఒక రకంగా ఈ వ్యవహారాన్ని ముగించాలని అనుకున్న బీదా మస్తాన్ రావుకి ముందు ఈ తలనొప్పి మరింత పెద్ద సమస్యగా మారబోతుందని పలువురి అభిప్రాయం.